ప్రముఖ సైకాలజిస్ట్, ఆధ్యాత్మికవేత్త యమునా పాఠక్ ఇవాల్టి మన గెస్ట్. మనకు తెలుసు ఈ మధ్య ఫైర్ బ్రాండ్, ముఖ్యంగా అక్రమార్కుల భరతం పడుతున్న యమునా పాఠక్. ఈ పేరు మనం తరచూ వింటున్నాం. నమస్తే మేడం. నమస్తే. మిమ్మల్ని కలవటం నిజంగా హ్యాపీ. ఎందుకంటే మీరు చేస్తున్న వర్క్స్ చూస్తే, అంటే మీ ఇంట్రో చెప్పడానికి కూడా నాకేంటంటే ఏ డిజిగ్నేషన్ని పక్కన పెట్టాలి అని చూస్తే ఒక లైన్ మొత్తం ఒక పేపర్లో మొత్తం ఫుల్ అయ్యే ఒక కాలమ్స్ కనిపిస్తున్నాయి. సో ఇన్ని రోల్స్ యాజ్ ఏ ఉమెన్, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ యూ, సీరియస్లీ. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక్కోటి దేనికదే ప్రత్యేకం, దేనికదే చాలా ఫోకస్డ్గా ఉండి ఫైట్ చేస్తే తప్ప రిజల్ట్ రాని రోల్స్ మీవన్నీ. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మీరు చేసే సేవా కార్యక్రమాలు చూసినా, ముఖ్యంగా ప్రజెంట్ హాట్ టాపిక్ మన రాష్ట్రంలో టెంపుల్స్, మన హిందూ దేవాలయాల మీద జరుగుతున్న ధ్వంసం. నిజంగా అక్రమార్కుల భరతం పడుతుంది అనే ఈ మాట ఈ టెంపుల్స్ విషయంలోనా, లేకపోతే అన్ని రకాలుగానా, ఏ కార్నర్స్లో మీకు ఎక్కువ యాప్ట్ అవుతుంది? అధర్మంగా ఎవరున్నా మనం, నేనే కాదు ఎవరైనా కూడా చేయాల్సిన పని అంటాను నేనైతే. ఎక్కడ ఎక్కువ అధర్మం కనిపిస్తుంది మేడం? అంటే సిస్టంలో, అంటే ఇట్స్ థిన్ లైన్ అండి. ఇప్పుడు అంటే అంటే ప్రిజుడిస్డ్గా మాట్లాడకూడదు అని అనుకుంటే చాలా వరకు కూడా స్టీరియోటైప్స్, అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మంచి అనిపించింది మీకు చెడు అవ్వచ్చు, ఓకే, మీకు చెడు అనిపించింది నాకు మంచి అనిపించవచ్చు. సో ఇట్లా ఇట్స్ లైక్ మన డెఫినేషన్స్, థాట్ ప్రాసెస్. అబ్సల్యూట్గా. కానీ ఇక్కడ ఏంటంటే రావణాసుడికి ఫాలోవర్స్ ఉన్నారు, అవును, శ్రీరామచంద్రమూర్తికి ఫాలోవర్స్ ఉన్నారు, అవును, అంతే కదా. భగవంతుడు వర్సెస్ అలాగా ధర్మం అధర్మం రెండు ఉంటాయండి. సో ఇది ఒక థిన్ లైనే. సో మీకు నాకు అనేది ఆ కాన్సెప్ట్లో. కానీ ఇక్కడ ఏమంటానంటే యూనివర్సల్ లా ఒకటి ఉంటుంది, అంటే యాక్సెప్టబుల్ లా, సోషల్ లా, సోషల్ నార్మ్స్ అని కొన్ని ఉంటాయి. మనమే పెట్టుకున్నాం అవన్నీ కూడా. సో అలాగే మనకి భారత రాజ్యాంగం ఏర్పాటైన తర్వాత కూడా మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాము, సోషల్ నార్మ్స్ పెట్టుకున్నాము, కాన్స్టిట్యూషనల్ పరిధి ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. సో ఆ పరిధిలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ స్వగృహమే ఉంది, మీరు ఉన్న దాంట్లో ఎవరైనా వచ్చి మిమ్మల్ని వెళ్ళగొట్టారనుకోండి, మీరు ఏం చేస్తారు? అవును, అంటే డెఫినెట్గా కదా మీరు తిరగపడాలి, లేకపోతే మీరు దానికోసం ఫైట్ చేయాల్సింది. సో నేనేమంటానంటే మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, అది మీ స్వగృహము, లైక్ యూ వర్క్ ఫర్ ఇట్. అండ్ ఎవరో వచ్చి కాజేస్తానంటే మీరు ఎలాగైతే ఊరుకోరో, మన అనుకునేది ఏదైనా కూడా మనం దాన్ని ఎవరైనా ఆక్రమించాలని చూసినప్పుడు మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం. అది లాట్ ఆఫ్ ఇష్యూస్లో అప్లికబుల్ అవుతుంది. సో అట్లాగా మీరు చూస్తే ఇప్పుడు మనం మాట్లాడుతోంది వచ్చేసి దేవాలయాల మీద. దేవాలయాలతో కూడా అంత అనుబంధం మనకుంది. అనాదిగా కూడా మన సంస్కృతి సాంప్రదాయానికి అవి ప్రతీకలు. అండ్ అన్నిటికీ మించి ఒక గొప్ప చరిత్ర, శతాబ్దాల చరిత్ర ఉన్న దేవాలయాలు ఖచ్చితంగా. ఎందుకంటే 1-2 కాదు, మన పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, మన పూర్వం, మన తరతరాలు, వాళ్ళ వైభవము, వాళ్ళ ఒక యూనో ఇవన్నీ కూడా ఈరోజు కాలరాస్తున్నారు, దాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఎవరికి హక్కు ఉందండి? ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇస్లామిక్ నేషన్స్ మనకి ఇక్కడ ఇండోనేషియా ఉంది, మలేషియా ఉంది, లేకపోతే కంబోడియా, ఇటువంటి అన్ని నేషన్స్లో కూడా బీయింగ్ ఇస్లామిక్ నేషన్స్లో మన గుళ్ళు గోపురాలు ఉంటే వాటిని హెరిటేజ్ సెంటర్స్గా చాలా అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. అవి కల్చరల్ సెంటర్స్గా, హెరిటేజ్ స్ట్రక్చర్స్గా, వాటిని చాలా స్పాట్స్గా, ఎగ్జాక్ట్గా వాటికి ఉన్న ఆదరణ అక్కడ అంతా ఆదరిస్తూ ఉంటే, మనకి అసలు ఈ పూర్తిగా ఈ అంత సంస్కృతికి నిలయాలైన మన భారతదేశంలో వీటిని పూర్తిగా కాలరాస్తూ ఉంటే ఇదేంటంటారు? ఎంత తప్పటి మైండ్ సెట్ జనాల్లో ఉందని మనం చూడాల్సిన అవసరం ఉంది. దీనికి నిర్లక్ష్యం ఎవరిని మనం బాధ్యులు చేస్తాం? ఒకప్పుడు రాజులు రాజ్యాలు, ఆ టైం కూడా బాగానే ఉన్నాయి. అంత ఎందుకండి, నిజాం కాలంలో కూడా, ఒక ఆఖరి నిజాం పక్కన పెడితే కాసేపు, అంతకు ముందు ఉన్న నిజాంలందరూ కూడా అసఫ్ జహీ డైనాసిటీలో ఉన్న మీరు చూస్తున్న ఎంతోమంది వాళ్ళ సమక్షంలో కూడా మన దేవీ దేవతలని చాలా చక్కగా వారు ఎక్కడా అడ్డుకోలేదు. రాదర్ వాళ్ళు దగ్గరుండి ప్రతిష్టలు కూడా చేశారు. సో ఆ ప్రతిష్టాపనలన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు జరిగాయి. తర్వాత వాళ్ళు బ్రహ్మోత్సవాలు, ఎంత వైభవంగా బ్రహ్మోత్సవాలు చేయించేవాళ్ళు. అక్కడ అప్పటి రాజ్యంలో కూడా వాళ్ళు హాలిడేస్ ప్రకటించారు, మాన్యాలు ఇచ్చారు. ఎంత గౌరవప్రదంగా కూడా వాళ్ళు సైతం ఆ ఒక్క ప్రాసెస్లో వాళ్ళు ఉండేవారు. సో ప్రతిష్టాపనల గురించి చెప్పారు. ఏ పురాతన కాలం నుంచి దశాబ్దాల చరిత్ర అనొచ్చు, శతాబ్దాల చరిత్ర అనొచ్చు, 10 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఎంతో చక్కని రూపాల్లో ఉన్న మన హిందూ దేవాలయాల్ని ప్రతిష్టాపన సంగతి దేవుడెరుగు, కొత్త దేవాలయాల సంగతి దేవుడెరుగు అన్నట్లు ఉన్న వాటినే
ధ్వంసం చేస్తున్న ఆ ప్రాసెస్లో మిస్టేక్ ఎక్కువగా మన హిందువులకి అవగాహన లేకపోవటం వల్ల జరుగుతోందా ఇది? ఎందుకంటే కంటిన్యూస్ ప్రాసెస్గా ఒకటి జరిగిందంటే థరోలీ వెరీ 1 monthలో ఇంకొక 2-3 చోట్ల జరుగుతున్నాయి. దేవాలయాల ధ్వంసం తీసుకుంటే వీళ్ళకి అవేర్నెస్ లేదండి. హిందువులకి అవేర్నెస్ లేకనా, లేకపోతే హిందువులకి అవేర్నెస్ చాలా మందికి లేదని చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఆక్రమణల గురించి మనం మాట్లాడితే 70%, నేను పాత బస్తీ అననండి, ఒక ప్రాశస్త్యం ఉన్న మహానగరం భాగ్యనగరం. మనం హైదరాబాద్ అని చెప్పుకుంటున్న ఈ నగరాన్ని నేను తపోభూమి అంటాను. సో ఎందుకంటే అనేక మంది మహర్షులు, ఋషులు, తపస్సంపన్నులు ఇక్కడ తపస్సు చేసిన తపోభూమి మనం ఇప్పుడు పిలుస్తున్న హైదరాబాద్ భాగ్యనగరం. సో ఇది పాత బస్తీ అని లెట్ us స్టాప్ దట్. అంటే అటువంటి నెరేటివ్ ఏదైతే బిల్డ్ చేశారో అది ఆపేయాలి. అండ్ మరీ ముఖ్యంగా 400 సంవత్సరాలని చెప్పేవాళ్ళు మనందరికీ. ఇప్పుడు నేను కాలేజ్ చదువుకున్న అప్పటి వరకు కూడా ఏంటి హైదరాబాద్ అంటే బయటికి వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా హైదరాబాద్ 400 సంవత్సరాలని చెప్పుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా ఒక పని చేస్తూ దీని గురించి ఈ చరిత్ర తెలుసుకుంటున్నప్పుడు అరే ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఒక ఎంత మన మైండ్ని ఎంత ట్యూన్ చేశారు వీళ్ళు హైదరాబాద్ అనగానే 400 years అని. కానీ కాదు, హైదరాబాద్ అంటే కొన్ని వేల సంవత్సరాలు ఉన్న ఘన చరిత్ర మనది హెరిటేజ్ సిటీ, తపోభూమి అంటాను నేను. ఎక్కడో ఉత్తరాఖండ్ తపోభూమి అంటారు కదా, హైదరాబాద్ తపోభూమి అండి. భాగ్యనగరాన్ని తపోభూమి అని పిలవాలి. నేను అదే కోరుకుంటున్నాను. ఈరోజు మన పల్లవి టీవీ ద్వారా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే వీక్షిస్తున్నారో లెట్ us సే దాట్. ఎందుకంటే ఈ యొక్క రాంగ్ నెరేటివ్స్ని, కల్పితమైన నెరేటివ్స్ని మన బుర్రల్లో ఎక్కిచ్చేసి అసలు మన చరిత్ర ఏంటో మనకు తెలియకుండా చేశారు. మన చరిత్ర ఎంత గొప్పది అని తెలియకుండా చేశారు. ఎంత గొప్ప వాళ్ళు దీన్ని పరిపాలించారని తెలియకుండా చేశారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ భగవంతుడు సాక్షాత్తు ఇక్కడ స్వయంగా ఆయన వెలిసిన క్షేత్రాలు కోకొల్లలు. మీరు ఏ క్షేత్రం అనండి, ఇక్కడ నేను చెప్తాను. నేను జస్ట్ మామూలు గుళ్ళు కావివి, మామూలుగా ప్రతిష్ఠించిన గుళ్ళు కావివి. దానికి మించి భగవంతుడు భక్తుడిని మెచ్చి వాళ్ళ తపస్సుకు మెచ్చి ఆయన ఈ భూలోకానికి అంటే ఈ యొక్క నగరానికి ఆయన ప్రత్యక్షమై ఆయన వెలిసిన క్షేత్రాలు ఇవన్నీ. వాటన్నిటికీ కూడా శిలాశాసనాలు ఉన్నాయి, అప్పట్లో చేసినవి ఉన్నాయి, ఆ హిస్టరీ ఉంది. అండ్ దేవర్ పబ్లిష్డ్ మన ఎండోమెంట్ మ్యాగజైన్స్లో పబ్లిష్ అయి ఉన్నాయి ఈ కథనాలన్నీ కూడా. సో దేవర్ వెరీ అథెంటికేటెడ్ బేస్డ్ ఆన్ సర్టన్ ఈ శిలాశాసనాలు కావచ్చు, లేకపోతే అక్కడ గుళ్ళో దొరికిన మెటీరియల్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో దీనికి ఒక ప్రాపర్ ఇది ఉందండి, చరిత్ర, అద్భుతమైన చరిత్ర ఉంది. ఇప్పటి వరకు కూడా మనకు తెలియకుండా కూడా హైదరాబాద్ మనం అంటే హైదరాబాద్ హైటెక్ సిటీ, లేకపోతే ఈ సిటీ ఆ సిటీ అవగాహన లేదు. బట్ బియాండ్ దిస్ హైదరాబాద్ అంటే ఏంటి? ఇది ఒక స్పిరిచువల్ ఒక అద్భుతమైన ఒక ఇకోసిస్టమ్, ఇక్కడ ఒక స్పిరిచువల్ ఇకోసిస్టమ్ మనకి ఇక్కడ కనపడుతుంది. సో అంత పెద్ద, అదొకటి ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఎంత కల్చరల్ ఇది ఉంది, హెరిటేజ్ ఉంది, అసలు ఎంత వైభవంగా ఉండింది. అసలు మా కట్టడాలు మీరు చూస్తే యూ విల్ బి వెరీ మచ్ స్టండ్ అండి. అంత అద్భుతమైన ఇవన్నీ ఉంటే వీళ్ళేంటి ఎక్కడో దొరికితే అవన్నీ కూడా విదేశాలలో వాటి విలువ కోట్ల రూపాయలు. ఈరోజు మన దగ్గర అక్కడ వచ్చి వాడు ఒకటి ఎత్తుకుపోతుంటాడు, అసలు పట్టించుకోరు. ఎంత నిరాధారణ అంటే ఇది నిజంగా సిగ్గుపడాలి ఎవరైనా కూడా. మన హిందువులు అని చెప్పుకుంటాం చూసారా, మనం భక్తులు అని చెప్పుకుంటాం కదా, మనం తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం తెలుసుకునే ప్రయత్నమే చేయటం లేదు. పక్కనోడిని నిందిస్తున్నాం, పక్కనోడిని నిందించే ముందు అసలు నేనేం చేస్తున్నాను, నా చుట్టుపక్కల ఏముందో మనకు అవగాహన ఉండదు. మనం చేస్తున్న ఎన్నో ఆలయాల్లో అక్కడే దరిదాపుల్లో చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఒక 500 meters 1 kilometer దూరంలో కూడా ఇక్కడ ఒక గుడి ఉందని ఆనవాళ్ళు కూడా లేకుండా జరిగిన పరిస్థితులు. సో దానికి కారణం ఎవరు? మనకి ఆ అవేర్నెస్ లేకపోవడమే. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇందాక మీరు అడిగారు చూసారా, అలాగా ధర్మం అధర్మం అని ఒక ఈ ఆస్పెక్ట్లో మన ధర్మం ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ అవేర్నెస్ లేకుండా మనం ఉంటున్నాం. విశ్వ హిందూ రక్షక్ పరిషత్ VHRP జాతీయ మహిళా అధ్యక్షురాలిగా మీకు నచ్చిన టెంపుల్ ఏది? మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు మీరు చెప్తే ఇందాక ఇంట్రోలో చెప్పినట్లు ఇన్ని రోల్స్ ప్లే చేస్తున్న మీకు ఎక్కువ కష్టం ఏ రోల్ అనిపిస్తుంది, ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఏ రోల్లో మీకు దక్కుతుంది? ఎప్పుడు మనం ఇది అలాగే ఉండదండి, దేని దారి దాందే. ఎందుకంటే
ఇప్పుడు ఆడపిల్లల కోసం ఫైట్ చేసినప్పుడు పసిపిల్లల మీద రేప్ చేసి వాళ్ళని అమానుషంగా చంపేసినప్పుడు నాకు గుర్తుంది, వ్యూయర్స్ కూడా చాలా మంది గుర్తుండొచ్చు. 9 months పాప మీద రేప్ జరిగితే మీరు 48 అవర్స్ మీరు నిరాహార దీక్ష చేసినారు, ఫైట్ చేసినారు. ఓకే, అక్కడ జడ్జిమెంట్ కూడా మీరు అనుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. అది మీ ఫైట్ పుణ్యం అని కూడా అప్పట్లో చాలా మంది మాట్లాడుకున్న పరిస్థితులు మేము చూసాం. నిజంగా అత్యాచారాలనైతేనేమి, మహిళ, ఒక లేడీ, ఒక అమ్మాయి తనను తాను రక్షించుకోగలగాలి ఈ రోజుల్లో, ఈ కాలంలో అని మీరు ఇచ్చే ఆ పాజిటివ్ మెసేజ్ అయితేనేమి, ఏది ఎక్కువ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? దేని దారి దానిదేనండి. ఎందుకంటే మనం లైఫ్లో ఎన్నో రోల్స్ ప్లే చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకోండి, ఒక అమ్మగా రోల్ ప్లే చేస్తాము, ఒక అక్కయ్యగా చేస్తాము, ఒక కూతురుగా చేస్తాము, భార్యగా చేస్తాము, స్నేహితురాలుగా చేస్తాము, ఒక బిజినెస్ ఆంటర్ప్రైజ్లో ఒక CEO గానో ఒక డైరెక్టర్ గానో చేస్తాం. అంటే ఇలా మల్టిపుల్ రోల్స్ చేస్తున్నప్పుడు మనం అడిగామనుకోండి, మీకు ఏ రోల్ గొప్పది అంటే మనం ఏం చెప్తాం? సమాజంలో కూడా మన రోల్ అలాగేనండి. సో దేనికి ఉన్న ప్రాధాన్యత అది మహిళ గొప్పతనం. ఎందుకంటే తనకి ఆటోమేటిక్గా కూడా షీఈ్ అ మల్టీ టాస్కర్. తనకి ఏంటంటే తను ఏ రోల్ చేసినా, తను ఏ రోల్లో ఉన్నా తను సంపూర్ణంగా నిబద్ధతతో నిజాయితీగా తన ప్రాణం పెట్టి పనిచేస్తుంది. అలా చెయ్యాలి, చేయకపోతే చెయ్యాలి. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అన్ని రోల్స్కి మనం తప్పకుండా ఏది టఫ్ అనిపిస్తుంది? నేను అన్నాను, ఇట్స్ టఫ్ అనేది ఇట్స్ ఓన్లీ సైకలాజికల్ థాట్ అండి. నాకు తెలిసి టఫ్ అనేది సైకాలజిస్ట్ మిమ్మల్ని అడగకూడదేమో. అంటే మనం ఇష్టంగా ఏ పని చేసినా కూడా మనకి ఇక్కడ కష్టం అనిపించదు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. కాబట్టి ఏ పని చేసినా ప్యాషనెట్గానే చేయాలి. ఇప్పుడు నేను ఒక భార్యగా నా రోల్ నేను ప్లే చేస్తున్నప్పుడు నాకు కష్టం ఉండకూడదు. నాకు ఖచ్చితంగా ఇంట్లో ఉన్న అన్ని పనులు ఏది అయినా కూడా అంటారు కదా, ఇందులో మళ్ళీ ఆధిపత్యం అక్కర్లా. నేను ఎప్పుడు అది బిలీవ్ చేయను. లేదా ఒక ఫెమినిస్టిక్ యాటిట్యూడ్ నాకు ఉండదు. సో నేను ఎంత పని చేస్తానో ఈక్వల్గా తను కూడా పనిచేయాలని కోరుకుంటాను. లేకపోతే తనకు కుదరలేదు, మనం చెయ్యాలి. ఇట్స్ ఆల్ అబౌట్ అడ్జస్ట్మెంట్. సో ఒక భార్య రోల్ ప్లే చేసినప్పుడు ఒక అడ్జస్ట్మెంట్ ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకసారి తగ్గినా పర్వాలేదు. సో ఇలాగా ఆ అండర్స్టాండింగ్తోనే లైఫ్ వెళ్తుంది. కానీ మనం అక్కడ రోల్ ప్లే చేయాలి. సిస్టర్గా ఉన్నప్పుడు మీరు ఎలా రోల్ ప్లే చేస్తారు? వెన్ యూర్ ఎ బాస్ ఇన్ అ కంపెనీ, హౌ యూ వర్క్. సో ఇట్ ఆల్ డిపెండ్స్. ఏది చేసినా నిబద్ధతతో పని చేయాలి. ప్రస్తుతం మీ ఫైట్ దేని మీద జరుగుతుంది? రెగ్యులర్ ఫైట్ అని నేను అన్నానండి, సిస్టంలో కరెక్షన్స్ అని చెప్తున్నాను. ఎందుకంటే సిస్టంలో కరెక్షన్స్ మనం కోరుకోవాలి. ఇక్కడ వీఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ ఎనీబడి. ఎందుకంటే మనం ఏర్పరచుకున్న ప్రభుత్వాలు, మనం ఏర్పరచుకున్న ప్రజాస్వామ్యము, మనమే ఎన్నుకుంటున్న ప్రభుత్వాలని మనం ఎవరి మీద ఫైట్ చేయాలి? సో వెదర్ మనం ఒక పొలిటికల్ పార్టీలో ఉండు, ఒక అపోజిషన్లో ఉన్నారు, ఇప్పుడు ఒకసారి అపోజిషన్లో ఉంటాం, ఒకసారి రూలింగ్లో ఉంటాం. ఇట్ డజంట్ మ్యాటర్. అంటే ఎత్తి చూపి నువ్వా నేనా అనే ప్రాసెస్లో ఏ రాజకీయ పార్టీ ఉండకూడదు. మన లక్ష్యం ఏముండాలి? దేశభక్తితో మనం అందరం మెలగాల్సిన అవసరం ఉంది. ఆ దేశభక్తిలో భాగంగానే దేశం మీద ఇష్టంతో, దేశం మీద ప్రేమతో మీరు చేసే ప్రతి చర్య, ప్రతి ప్రక్రియ కూడా దేశ అభివృద్ధికి ఎలా బాటలు వేస్తుంది, మన దేశం ఎలా పురోగతి సాధిస్తుంది అనే దాంట్లో మీ పాత్ర ఏంటి, మన పాత్ర ఏంటని మనం ఎప్పుడు కూడా అనుక్షణం మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఫైటింగ్ అనేది ఏముంటుంది? ఎవరితో ఫైట్ చేయాలి? సిస్టమ్తో కూడా. ఇప్పుడు మనం ఫైట్ చేసిన సిస్టంలో కరెక్షన్స్ కోసం మనం పాటుపడుతున్నాం. ఈరోజు ఆలయాల విషయం పరిరక్షణ తీసుకుంటే దాని గురించి మీరు చేస్తున్న, సరే మీరు ఫైట్ అనకపోయినప్పటికీ మీరు చేస్తున్న అదేదైతే మీరు ఎదురు వెళ్తున్నప్పుడు మీకు ఎదురొస్తున్న అడ్డంకులు ఎన్నో కనిపిస్తున్నాయి. బోల్డ్ అండి. సిస్టంలో ఎలాగైపోయిందంటే ఇప్పుడు ఈ రూమ్ ఉందండి, ఈ రూమ్ ఒక 50 సంవత్సరాలు మీరు తాళం వేసి పెట్టారు. ఏమవుతుంది దాని పరిస్థితి చెప్పండి? ఏమవుతుంది? ఇలాగే ఉంటుందా? బూజు పట్టిపోతుంది, డస్ట్ ఉంటుంది. దాన్ని మళ్ళీ మీరు క్లీన్ చేయాలంటే మీకు కొంత సమయం పడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు నేను మీకు ప్రేక్షకులందరికీ అర్థం అవ్వాలంటే అదే చెప్తున్నా. ఈ రూమ్ 50 సంవత్సరాలు తాళం వేసి పెట్టేశారు. సిస్టమ్ అలా అయిపోయింది. కరెక్షన్స్ చేయాలి. ఏం చేయాలి? ఈ రూమ్ తాళం పెట్టేసింది, డస్ట్ వచ్చేసింది, పాడుపడిపోయింది అని బాధపడతామా? లేదా నేను దీనికి ఏం చెయ్యాలి, ఇది ఏం చేస్తే మళ్ళీ ఇంత కలకల్లాడుతూ ఉంటుంది అనే ఒక థాట్ ప్రాసెస్లో వెళ్తామా? అంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలి, దానికి సంబంధించిన సిబ్బంది, మనుషులు, వ్యవస్థ అన్నిటినీ కూడా మనం అలర్ట్ చేయాలి, వాళ్ళ చేతనే చేయించాలి. సిస్టంలో కరెక్షన్స్ రావాలి అంటే సిస్టంతోనే పని చేయించాలి. ఆ సిస్టమ్ ఎప్పుడు పనిచేస్తుందంటే నేను ప్రశ్నించినప్పుడు. కేవలం ప్రశ్నించి ఆగిపోతే సిస్టమ్ పనిచేయదు, సిస్టంలో కరెక్షన్స్ రావు. దాని మీద మీకు సంపూర్ణ అవగాహన ఉండాలి, రాజ్యాంగం మీద అవగాహన ఉండాలి, చట్టం మీద అవగాహన ఉండాలి, మీ హక్కులు మీకు తెలియాలి. ఆ హక్కులను మళ్ళీ ప్రణాళిక రూపంలో వాళ్ళని
ఇన్స్టిగేట్ చేస్తూ ఇది నువ్వు చేయకపోతే నువ్వు చట్టవిరుద్ధం అని చెప్పాలి, లేకపోతే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పాలి, వాళ్ళ చేత చేయించాలి, చేయించకపోతే వాళ్ళని తొలగించి ఇంకొకళ్ళని వేయించి వాళ్ళ చేత చేయించాలి. కానీ సిస్టంతోనే మీరు పని చేయించాలి, సిస్టంలోనే కరెక్షన్ తీసుకురావాలి. ఒకవేళ సిస్టమ్ సరిగ్గా లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఊరుకోరు, ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు, నిలదీస్తారు, మీరు వినకపోతే మిమ్మల్ని దింపేస్తారు. రెండే ఉంటాయి. నిందించిన వద్దు, అయితే నిలదీసినప్పుడు మీరు కరెక్షన్స్ చేసుకోకపోతే మిమ్మల్ని దింపేస్తారు, మీరు ఏ ప్రభుత్వమైనా. ఇది గుర్తుపెట్టుకుంటే అప్పుడు సొసైటీలో కరెక్షన్స్ అనేవి ఒక భయంతో భక్తితో జరుగుతాయి. తద్వారా ఏమవుతుందంటే ఆ క్లీన్జింగ్ అనేది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత తప్పకుండా మనం చేసే ప్రయత్నం ఏంటంటే సిస్టమ్ కరెక్ట్గా ఉంటే ప్రజలు బాగుంటారు, ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుంటుంది, ప్రజలకు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గౌరవం ఉంటుంది. ఆ ప్రయత్నం మనం చేస్తాం. నిజమైన దేశభక్తులుగా మనం చేస్తున్నది ఈ ప్రక్రియ. అది ఆ దేవాలయ సంరక్షణ విషయం కావచ్చు, లేకపోతే ఆడపిల్లల రక్షించే విషయం కావచ్చు, లేకపోతే సొసైటీలో ఉన్న అనేక రుగ్మతల విషయం కావచ్చు. ఆ రుగ్మతలు తొలగిపోవాలంటే చికిత్స కావాలి. ఆ చికిత్స మనం చేస్తున్నాం. ఓకే, మార్పు ఖచ్చితంగా రావాలి అంటున్నారు. ఖచ్చితంగా రావాలి. ప్రజల్లో అవగాహన లేదు అంటున్నారు. ఇంకా మార్కెట్ ఎట్లా సాధ్యమైతే ప్రజల్లో అవగాహన లేదు అనే దాని మీద ప్రజల్లో కూడా అవగాహన, ఇప్పుడు చాలా మంది కూడా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చాలా జరుగుతుంటాయి. ప్రజల్లో అవగాహన కంటే కూడా ఇప్పుడు ఒక విషయం తీసుకోండి, దేవాలయాల విషయం తీసుకోండి. అక్కడ దేవాలయాలని ఆస్పెక్ట్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకో ఏదైనా మతానికి సంబంధించిన ఆస్పెక్ట్ వచ్చినప్పుడు కొన్ని వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నమే చాలా జరుగుతుంది. కానీ అసలు కోర్ ఇష్యూ ఏమిటి, కోర్ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, అక్కడ ఏం జరగాలి అంటే ఏ ఒక కులాన్నో ఏ మతాన్నో మనం నిందించినా, వాళ్ళని మనం సపరేట్ చేసినా, వాళ్ళని సిస్టమ్ నుంచి బయటకు తోయాలని చేసినా అది సాధ్యం కాదు, అది కరెక్ట్ కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దేశానికి చెందిన వాళ్ళే. వాళ్ళకి మీరు ప్రథమంగా చెప్పాల్సింది ఏంటంటే అన్నిటికి అతీతంగా మీ కులము, మతము, భాష, ప్రాంతానికి అతీతంగా నువ్వు ముందు భారతీయుడివి. ఈ దేశాన్ని ప్రేమించేవాడివైతే నువ్వు ఎవరివైనా సరే, అధికారంలో ఉన్నవాడివైనా, అధికారంలో లేనివాడివైనా, ప్రజల్లో ఉన్నవాడి ఒక్కడివైనా కూడా, ఎవరివైనా కూడా నువ్వు దేశభక్తుడి. మొదటిగా నువ్వు దేశభక్తుడివి. ఈ దేశాన్ని నువ్వు గౌరవించిన వాడివైతే నువ్వు ఆ సిస్టంలో పనిచేయి, నేనైనా మీరైనా. సో వీఆర్ పార్ట్ ఆఫ్ దాట్ అండ్ దట్స్ హౌ వీ విల్ ట్రై టు గివ్ అవేర్నెస్ టు పబ్లిక్. అంటే రెచ్చగొట్టే విషయం చాలా వరకు జరిగేవే. మీరు రెచ్చగొట్టే, అది రాజకీయం కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికం కావచ్చు, లేకపోతే ఇంకో ఇష్యూ కావచ్చు, అంతవరకు తీస్తారు, అంతవరకు మాట్లాడతారు, వదిలేస్తారు. కంటిన్యూషన్ ఉండాలి, పర్సిస్టెన్స్ ఉండాలి. ఆ పర్సిస్టెంట్గా కంటిన్యూషన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్ని డిఫరెంట్ టాపిక్స్లో ఇంత అవేర్నెస్ ఇవ్వడానికి మీరు ఇంత రెడీ ఎప్పటి నుంచి అయ్యారు? అంటే ఎన్ని ఇయర్స్గా ఈ పాత్రలో నడుస్తున్నారు మీరు? నా సోషల్ ప్రస్థానం 19 సంవత్సరాలకి స్టార్ట్ అయింది. మీరు 19 ఇయర్స్? నాకు 19 ఇయర్స్ ఉన్నప్పుడు ప్రాపర్గా ఒక ప్రస్తావన స్టార్ట్ అయింది. ఎందుకని అట్లా? ఎప్పుడు అంటే ఒక ట్రిగ్గర్ అవుతుంది కదా, నేను ఇట్లా నడవాలి అని. ఏ పాయింట్ అది? ఎందుకు? ఎక్కడ జరిగింది? మీరు నిజంగా చెప్పినా నమ్మకపోవచ్చు. ప్రాబబ్లీ నేను ఐ వాజ్ టూ యంగ్, లైక్ ప్రాబబ్లీ నేను మేబీ ఐ వాజ్ 7-8 years 9 years. అప్పట్లో దూరదర్శనే. అవును, టీవీ అంటే దూరదర్శన్. అక్కడ ఏదో ఒక వార్ లా సీన్ ఒకటి కనపడింది. సో వెళ్ళి క్వశ్చన్ చేశాను మా మదర్ని, ఇలా ఎందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు. సో అమ్మ ఏదో చెప్పింది. అంటే ఆ ఏజ్లోనే క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది. నాకు తెలియదు. దాని తర్వాత నేను చాలా పుస్తకాలు చదివాను, అంటే గ్రంథాలు చదివాను. అట్ ద ఏజ్ ఆఫ్ 11 years మై ఫస్ట్ నా మొట్టమొదటి నా గ్రంథం భగవద్గీత తర్వాత నేను అన్ని చదివాను. నేను బైబిల్ చదివాను, ఖురాన్ చదివాను, బుద్ధిజం, జైనిజం, కాన్ఫ్యూషిజం. నిజంగా భగవద్గీత మీరు చదువుతున్న రోజుల్లో మీ అమ్మ భయపడిందా, ఎక్కడ సన్యాసుల్లో కలిసిపోతుందా పాప? ఇది అంటే అప్పుడు బాగా తెలియని, అంటే అప్పుడంతా కూడా ఎక్కువగా ఆధ్యాత్మికంగానే, బికాస్ అన్ని స్పిరిచువల్ టెక్స్ట్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఇంత నాలెడ్జ్, ఇంత స్పిరిచువాలిటీ ఉంది కదా ప్రపంచం అంతా. మనకే కాదు, ప్రపంచం అందరూ కూడా భగవంతుడు పీస్ అంటారు, వరల్డ్ పీస్ అంటారు, హ్యుమానిటీ అంటారు, బట్ కానీ ఎవ్వడూ కూడా దీన్ని పాటించరు. సో ఇది ఇంత హిపోక్రసీ ఉంటుందా, ఇంత మోడెస్టీ ఉంటుందా, ఈ పదాలు నాకు అప్పుడు తెలియదు. కానీ క్వశ్చనింగ్, ఎందుకు ఇవందరూ చదువుతున్నారు, అందరికీ తెలుసు ప్రపంచ శాంతి అని, అందరికీ తెలుసు మానవత్వం అని, కానీ అట్లా ఎవరు ఎందుకు చేయలేదు? సో ఈ క్వశ్చన్స్, ఈ అన్వేషణ ఎక్కువ, దీనివల్ల ఎక్కువ పుస్తకాలు చదవడం, తర్వాత స్వామి వివేకానంద గారి పుస్తకాలు చదవడము, తర్వాత అనిపించింది ఓకే, శత్రువు ఎవరో కాదు, పక్క దేశం వాడు, పక్క రాష్ట్రం వాడు, పక్క ప్రాంతం వాడు, పక్క కులం వాడు, పక్క మతం వాడు శత్రువు కాదు, నీలో నువ్వే శత్రువువి. నీలోనే షట్శత్రువులు ఉన్నాయి. నువ్వు దాన్ని అధిగమించలేకున్నప్పుడు నువ్వు ప్రపంచంలో అన్ని ఫాల్ట్ ఫైండింగ్ నీకు కనబడుతుంది. సో ప్రతి ఒక్కరూ ముందు వాళ్ళల్లో ఉన్న ఇంటర్నల్ ఎనిమీస్ ఏవైతే ఉన్నాయో, కామక్రోధ మదమాశ్చర్యాలు అంటారు కదా, ఈ ఇంటర్నల్ ఎనిమీస్ని ఎప్పుడైతే వాడు కాంకర్ చేస్తాడో ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఎనిమిటీ ఉండదు,
హేట్రెడ్ ఉండదు, వాయిలెన్స్ ఉండదు, ప్రపంచ శాంతి ఉంటుంది. ఓకే. సో మనిషి తనతోనే ముందు తను నెగ్గలేకపోతున్నాడు అని అర్థమైంది. మీరు 19 ఇయర్స్ నుంచి ఈ పాత్లో నడుస్తూ ఎన్నో చూసుంటారు. మీరు టచ్ చేస్తున్న టాపిక్స్ కూడా అంత డిఫరెంట్ దేనికవే. పిల్లలు, యంగ్ పిల్లలు, ఇప్పుడు అత్యాచారాలు, వృద్ధులు, ఇప్పుడు ఆ దేవాలయాలు, ఇంత డిఫరెంట్ టాపిక్స్లో మీరు నడుస్తూ ఒక్కొక్క యాంగిల్ దేనికదే డిఫరెంట్ అయినప్పుడు ఇన్ని ఇయర్స్గా నడుస్తున్న మీకు నిజంగా మార్పు సాధ్యమే అని అనిపిస్తోందా? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు నేను ఐఎమ్ ఎ బిగ్ ఆప్టిమిస్ట్ అండి. ఎందుకంటే ఈ తరం యువతరం కూడా చాలా పాజిటివ్గా మనం దేశం కోసం ఏమైనా చెయ్యాలి, పని చేయాలి అనే వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఉన్నారండి, ఇక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు. ఇది మనం ఇంటరాక్ట్ అవ్వం అంతే, మనకి అవేర్నెస్ లేదు. బట్ అలా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వ్యక్తులు వ్యవస్థలుగా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరీ ముఖ్యంగా యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. మీకు వాళ్ళకి ఒక స్పార్క్ కావాలి అంతే, జస్ట్ స్పార్క్. ఎందుకంటే చాలామంది స్కూల్స్లో, కాలేజెస్లో నేను చాలా ప్యాషనేట్గా నా లెక్చర్స్, నా సెమినార్స్ నేను పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ కాదు, ఆల్మోస్ట్ 5 ఖండాంతరాల్లో నేను ఆఫ్రికాకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, యూరోప్కి వెళ్ళినా, మిడిల్ ఈస్ట్లో కూడా జనాలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి చెప్పేవాళ్ళు కొరత, మారటానికి సిద్ధంగా ఉన్నారు, వినటానికి సిద్ధంగా. ఒక గ్యాప్ ఉంది, దర్ ఇస్ అ గ్యాప్. అంటే అలా వాళ్ళని గైడ్ చేసే వాళ్ళకి ఈ వీళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళు ఉన్నాయి. సో ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని కనుక మనం ప్రాపర్గా మౌల్డ్ చేయగలిగితే, ప్రాపర్గా చెప్పగలిగితే, ఐఎమ్ 100% షూర్ వాళ్ళు చాలా పాజిటివ్గా వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుంటారు. ఓకే. ఇట్స్ జస్ట్ థాట్ ప్రాసెస్ అండి, అంతే. ద మోర్ యూ థింక్ పాజిటివ్, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్. అండ్ ప్రపంచం ఇంకా ఇలా ఉంది అంటే ఇంకా మంచి వాళ్ళు, చక్కగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, ఒక చిన్న యంగ్స్టర్స్ గురించి మాట్లాడినారు యమున గారు మీరు. నేను ఈ సందర్భంలోనే ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు అఘోరాతో వెళ్ళిన అమ్మాయి, జస్ట్ బీటెక్ చదివిన ఒక విద్యార్థిని, అసలు ఆ అమ్మాయి మీరు ఒక సైకాలజిస్ట్, అసలు ఏంటి ఈ ఎపిసోడ్ గురించి మీకు ఏమనిపిస్తుంది? నాకు అసలు ఏమనిపించట్లా. అసలు వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేదు, ఏమనిపించట్లేదు. ఏమనిపించాలి? మనము మన జీవితాన్ని చాలా లైట్గా తీసుకుంటున్నాం అని అర్థమైపోయింది. చేయకూడదు అట్లా. ఎందుకంటే మన జీవితానికి ఒక పర్పస్ ఉంది, ప్రతి ఒక్కళ్ళ లైఫ్కి ఒక పర్పస్ ఉంది. మనం ఏదో అలా పుట్టలేదు, అలా పుట్టి అలా పోవట్లేదు. ఫస్ట్ అండర్స్టాండ్ దాట్. భగవంతుడిని మనకి ఒక జీవితాన్ని ఇచ్చి ఇక్కడ మనని పంపించాడు అంటే మనం వీఆర్ హియర్ టు డెలివర్ సంథింగ్ గుడ్. ఒక మంచిని ప్రాపగేట్ చేయడానికి ఉన్నాం. సరే, మంచిని చేయకపోయారు, కనీసం నెగటివ్ చేయొద్దు. సో నాకైతే ఇప్పుడు ఇలా నాకు జాలి కూడా వేయదు. అది వాళ్ళ మీద నాకు ఐ హ్యావ్ నో ఒపీనియన్. బీటెక్ చదివిన అమ్మాయి మైండ్ సెట్ ఎందుకు అట్లా ఉందంటారు అసలు? నిజంగా అసలు ఆ చదువులో సంస్కారం లేదని అర్థమైంది. మనం యంత్రాలుగా మారుతున్నాం, యాంత్రికంగా ఉంటున్నాం, యాంత్రికంగా చదువులు సాగుతున్నాయి. చూడండి, ఇప్పటి వరకు కూడా టీవీలో సిస్టంలో మార్పు 100%. టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, ర్యాంకులు అని గొడవ. ఈ ర్యాంకులు అందరూ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలవండి, తెచ్చుకున్న వాళ్ళందరినీ పిలవండి, ఒక సర్వే చేయండి, ఒక రీసెర్చ్ చేయండి వాళ్ళ మీద. ఒక చిన్న రీసెర్చ్ ఏంటి అంటే, ఇప్పటి వరకు ఒక 10 సంవత్సరాల నుంచి ర్యాంకులు సాధించిన వాళ్ళందరూ కూడా, టాప్ ర్యాంకర్స్ అందరూ, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇలాగ ర్యాంకులు అందరూ సాధించిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ పొజిషన్లో ఉన్నారు, ఎలా ఉన్నారు, అండ్ టేక్ అ సింపుల్ టెస్ట్ ఆన్ దెమ్. ఓకే. లైఫ్ సాటిస్ఫాక్షన్ స్కేల్స్ ఉంటాయి, సర్టన్ స్కేల్స్ ఉంటాయి, డిఫరెంట్ స్కేల్స్. మన లైఫ్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఇండెక్స్, ఇటువంటివన్నీ మెజర్ చేసే కొన్ని స్కేల్స్ ఉంటాయి. స్ట్రెస్ మేనేజ్మెంట్, యాంగ్జైటీ లెవెల్స్ ఎంత ఉన్నాయి వీళ్ళలో, ఇవన్నీ మీరు టెస్ట్ చేయండి. వాళ్ళతో పర్సనల్గా ఇంటర్వ్యూ చేయండి. ఓకే. టీవీ ఇంటర్వ్యూ కాదు, ఇంటరాక్షన్. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, సాటిస్ఫాక్షన్తో ఉన్నారు, జీవితంలో ఎంత బాగున్నారు, అంత బాగా చదువుకొని అన్ని ర్యాంకులు సాధించి ఉండొచ్చు. కొంతమంది చాలా ప్యాషనేట్గా ఉంటే సక్సెస్ఫుల్గా ఉంటారు. దోస్ హూ నో హౌ టు బ్యాలెన్స్. అండ్ అదే విధిగా, అదే నా లైఫ్గా అని. కానీ వీళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వండి అండ్ మీకు యథార్థం తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, అలా చాలా మందితో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ చాలా మంచి ప్యాకేజెస్లో వాళ్ళు సంపాదించిన వాళ్ళు లిటరల్గా అన్నీ వదిలేసి ఎక్కడో ఒక వాళ్ళ గ్రామానికి వెళ్ళి ఇంత పొలం కొనుక్కొని పొలం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. లేదు, రెస్టారెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కాదు, ఈవెన్ ఇన్ హిమాలయస్ ఐ హ్యావ్ సీన్ పీపుల్, ఐ హ్యావ్ స్పాటెడ్ ఫ్యూ పీపుల్
వాళ్ళన్నీ వదిలేసి దేవర్ బ్యూటిఫుల్ ప్యాకేజెస్ వాళ్ళవి. అవన్నీ వదిలేసి ఒక వాలంటీర్గా ఒక విలేజ్లో పనిచేస్తున్నాడని నేను చూశాను. అంటే అది ర్యాండమ్గా చెప్తున్నాను, అదే నేనేం రీసెర్చ్ చేయలేదు, లేదు విన్నాం, మనం కూడా విన్నాం, నేను చూశాను, మీడియాలో నేను చాలా వాళ్ళతో viral ఇంటరాక్ట్ అవుతుంది. అయ్యాను. అంటే నేను ఎందుకు అంటున్నానంటే మనం ఏ పని చేసినా దాంట్లో లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, మీరు ఇష్టంగా చేయండి, కష్టంగా చేయొద్దు. అది కూడా నేను ఇందాక మీరు అడిగారు చూసారా, మనం ఇష్టంగా చేసినప్పుడు ఏ రోల్ అయినా మనం ఫిట్ అవుతాం. ఓకే. దాంట్లో ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వ్యవస్థ, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చేపను తీసుకెళ్ళి నువ్వు చెట్టు ఎక్కువ అంటే దానికి ఈతే వచ్చు, దాని బలం అదే, దాని బలం అదే. మీరు తీసుకెళ్ళి దాన్ని నువ్వు చెట్టెక్కు అంటే అది ఏమి ఎక్కుతుంది, అది ఎక్కదు. అలాగే మీరు దానికి దానికి సంబంధం లేని వాటిల్లో ఇప్పుడు నాతోనే ఎక్స్పెరిమెంట్, నేను ఎవరి గురించి చెప్పను. నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టేకెన్ అ టెస్ట్ బీయింగ్ ఎ సైకాలజీ స్టూడెంట్స్ ఆల్సో. మాకు 2 టెస్ట్లు చేసినప్పుడు ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇది చాలా మంది పిల్లలు చేయరు, స్కూళ్ళలో చేయరు, కాలేజెస్లో చేయరు. ఎందుకంటే అమ్మ నాన్న ఇష్ట ప్రకారం పిల్లలు చదువుతారు. ఇది ఎక్కడ సోజ్యం నాకు అర్థం కాదు. మీకు ఇష్టం ఉంటే మీరు చదువుకోండి, మీరు చేయండి. నేను అదే అంటా పేరెంట్స్, అది మీ కళ, మీరే చేయండి, వీళ్ళ మీద రుద్దకండి. అసలు వాళ్ళ ఆప్టిట్యూడ్ ఉందా లేదా మీకు తెలుసా? అందుకే సూసైడ్స్ అండి నాకు ఎప్పుడు భయం వేస్తుంది. ఎందుకంటే అన్ని ఛానల్స్ పిలుస్తూ ఉంటారు, ఇంటర్ రిజల్ట్స్, 10th రిజల్ట్స్, ఈ నీట్ రిజల్ట్స్ ఇవన్నీ వస్తే ఎన్ని సూసైడ్స్, ఇవన్నిటికీ బాధ అనిపిస్తుంది. అబ్బా దేవుడా, నేను ఇప్పుడు వెళ్ళి మాట్లాడలేను వాళ్ళ గురించి అని. ఎందుకు చేస్తారండి? లైఫ్ ఇస్ సో ప్రెషియస్. వీళ్ళకి అసలు దాని మీద ఇదే ఉండదు. నేను అదే అంటాను, మీరు యాప్టిట్యూడ్ టెస్ట్ తీసుకుంటే మా క్లాస్లో 60 మంది స్టూడెంట్స్, 30 స్టూడెంట్స్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ బ్యాచ్, మిగతా 30 స్టూడెంట్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ విత్ సైకాలజీ. రివర్స్ వచ్చాయి. ఓకే. ఈ సబ్జెక్ట్ అంతా తీసుకున్న వాళ్ళకి దీంట్లో యాప్టిట్యూడ్ లేదు, కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళకి దీంట్లో యాప్టిట్యూడ్ లేదు. ఐ హావ్ టేకెన్ కంప్యూటర్ సైన్స్, కానీ నాకు యాప్టిట్యూడ్ లేదు, ఇష్టం లేదు. మార్కులు వచ్చాయి, బేసిక్గా వచ్చాయి. దాన్ని ఏమైనా అడిగితే అక్షరం ముక్క రాదు నాకు, దాంట్లో మార్క్స్ కోసం చదివారు అంతే. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది? అందుకే నా ప్యాషనెట్ సబ్జెక్ట్లో నేను పనిచేసినప్పుడే నాకు ఉంటుంది. అది మనం తెలుసుకోకుండా మీకు నచ్చిందని వాడి కూర్చోపెడితే సూసైడ్స్ జరుగుతున్నాయి. సో నెవర్ డూ దట్ అంటాను. కాబట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. అండ్ కాబట్టి యాప్టిట్యూడ్ ఉందా లేదా పిల్లవాడికి, వాళ్ళకే కాదు అక్కడతో మొదలుకొని ఇంక్లూడింగ్ మ్యారేజెస్. మేము ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా స్ట్రెస్ చేస్తాం. ఓకే. పెళ్ళి కూడా అవగాహన, ఏ వ్యక్తితో కూడా ఒక అవగాహన లేకుండా ఈ ప్రక్రియ, ప్యాకేజ్ ఉందా, డబ్బులు ఉన్నాయా, ఇప్పుడు అదే చూస్తున్నాం. ఫ్యామిలీ కోర్ట్ చూడండి వెళ్ళి, అవును, అమెరికా సంబంధం అయిందా, రిలేషన్షిప్ ఇష్యూస్ ఎన్ని ఫ్లేర్ అప్ అవుతున్నాయో ఎన్ని చూస్తున్నామో. సో అట్లా సొసైటీలో ప్రతి ఆస్పెక్ట్లో కూడా అవగాహన లేకపోవడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు ఏ ఇష్యూ తీసుకున్నా కూడా. అండ్ బియాండ్ దాట్ అవతల వాడికి కూడా చిత్తశుద్ధి ఉండాలి. ఏ పని చేసినా వాడికి ఒక నిబద్ధత చేయగలగాలి. మీరు అన్నట్టు ఇది లేనప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్ అంతే, బాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, అసలు పనిచేసే వాళ్ళు. అట్లా మీరు ఏ సెగ్మెంట్ తీసుకున్నా కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ నేను చెప్పేది ఒకటే, చెడును వదిలేద్దాం, మంచిని తీసుకుందాం, మన దేశం కోసం పనిచేద్దాం. మనం కష్టపడుతుంది, పనిచేస్తుంది, ఏ ఫీల్డ్లో ఉన్నా ఏం చేసినా మనం రిప్రజెంట్ చేస్తుంది భారతీయ తత్వాన్ని. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఒక చక్కటి భారతీయుడిగా, భారతీయురాలుగా, మన తల్లిదండ్రులకి మంచి పిల్లలుగా, ఒక గుడ్ సిటిజన్స్గా మనం అందరం మెలగాలి, ఏ ఫీల్డ్లో ఉన్నా ఏం చేసినా. మంచి ఫైనల్ మెసేజ్ మేడం అది. నిజంగానే ఒక దేశభక్తితో మెలుగుతూ భారతీయతని మనం ఒంటి నిండా నింపుకుంటే నిజంగా మీరు అనుకున్న మార్పు సాధ్యం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్ని ఫీల్డ్స్లో మీరు మొదలుపెట్టే ఆ ఫీల్డ్స్లో అన్ని కవర్ అవుతున్నాయి కాబట్టి ఎలాగో అన్ని ఫీల్డ్స్లో చెప్పాల్సిందే. ఖచ్చితంగా మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేస్తున్న ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి కూడా నిర్విరామంగా సక్సెస్ఫుల్గా రిజల్ట్ వచ్చేలాగా కొనసాగాలని మా పల్లవి టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.